టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాణక్య అని. అసలు ఆ కథకి చాణక్య అంటే చాణక్య అంటేనే తెలుసు కదా, తెలివితేటలు అని. దాన్ని ఎట్లా ఎంత తెలివిగా చేశాడు అనేది. మీ లుక్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, స్టైలిష్గా. సో దీనికోసం స్పెషల్గా ఏమన్నా ఒకరోజు మామూలుగా షూటింగ్ గ్యాప్లో కూర్చున్నప్పుడు తిరిగి వచ్చి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుగు గారు మీకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీరు ఇమీడియట్ చేద్దామని బాగా మీకు ఇంట్రెస్ట్గా అనిపించిన పాయింట్స్ ఏంటి? ఫ్యామిలీ ఎమోషన్తో పాటు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వేగా తీసుకెళ్తూ ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ని కలిపాడు అనమాట. ఓకే, దట్ ఈస్ బిగ్ పాయింట్. ఈ సినిమా ముందు సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోతే నెక్స్ట్ సినిమా మీద ఆ బర్డెన్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో ఈ స్టోరీ చూస్ చేసుకోవడానికి అండ్ ఎలా మీరు ఈ సబ్జెక్ట్ ఆ టైం ఆడియన్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంది, ద టైమ్ ఆఫ్ రిలీజ్ ఏంటి, సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. బట్ మనం కథ వినేటప్పుడు అది మటుకు చూసుకొని మన కథ ఓకే చేయాలి తప్పితే ఇది కన్ఫామ్ హిట్ ఫ్లాప్ అని మనం చెప్పలేము. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? క్యారెక్టర్లో 2 షేడ్స్ ఉంటాయి, నో డౌట్. డెఫినెట్గా 2 క్యారెక్టర్స్ ఎంజాయ్ చేస్తారు, 2 షేడ్స్ ఎంజాయ్ చేస్తారు, నో డౌట్. సో సైరా తర్వాత 3 డేస్లోనే వస్తున్నారు. సో ఫుల్ కాన్ఫిడెంట్ వల్ల లేదంటే డేట్స్ కుదరకపోవడం వల్ల? సైరా ఇట్స్ అ బిగ్ మూవీ, నో డౌట్. ఇట్స్ పాన్ ఇండియా మూవీ. అవును, చిరంజీవి గారిది. ఆయన సినిమాలు చూస్తే పెరిగిన వాళ్ళం అంతా. బట్ ఏంటంటే మేము ఒక డేట్ ఫిక్స్ అయినప్పుడు షూటింగ్ టైంలో ఎలా ఉంటారు అండ్ మిగతా హీరోయిన్స్ షూటింగ్ టైంలో ఎలా ఉన్నారు? కొత్త వాళ్ళతో నాకు మాట్లాడటం కొంచెం టైం పట్టింది. ఓకే, మేబీ ఐశ్వర్య క్యారెక్టర్ చాలా ఫన్నీ ఉంటుందని తను చెప్పినప్పుడు విన్నాం. కాంబినేషన్ అంతా ఎట్లా ఉంటుందంటే మెహరీన్, అలీ గారు, సునీల్, రఘుబాబు వీళ్ళందరూ షూటింగ్లో చేసేటప్పుడు నేనే పడి నవ్వుతా ఉన్నాను. ఈవెన్ డబ్బింగ్లో అన్నిసార్లు చూసినా కూడా నవ్వు వస్తూ ఉంది. సునీల్ గారు హీరోగా చేసి తను మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత చేస్తున్న మూవీ ఇది. సునీల్ రావటం వల్ల నాకేం ప్లస్ అయిందంటే సో ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి సార్, ఇంకేం ప్రాజెక్ట్? we will plan to some other language also if it everything permits. ఓహో, దాని తర్వాత సంపత్ నంది గారితో సినిమా చేస్తాను. సో ఇండస్ట్రీలో మీరు బాగా క్లోజ్గా ఉండేది ఇంకెవరు ప్రభాస్ గారు కాకుండా? తారక్తో బాగుంటాను, అల్లు అర్జున్ బాగా తెలుసు, మహేష్ తెలుసు బాగా. అంటే ఐ ట్రావెల్ విత్ దెమ్. కానీ వాళ్ళతో ఫ్రెండ్స్, బట్ ప్రభాస్తో వేరు. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. సో నా ముందు గోపీచంద్ గారు ఉన్నారు. చాణక్య మూవీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఏంటి కదా, స్టోరీ ఏంటి, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో సినిమా రెగ్యులర్గా షూటింగ్ అయినా అలసిపోరేమో, కానీ ప్రమోషన్స్ రెగ్యులర్గా అయితే అలసిపోవచ్చు. కంటిన్యూస్గా ఉంటాయి కదా. వరుస ప్రమోషనల్స్తో బిజీగా ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. ఓకే. సో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాణక్య అని. అసలు ఆ కథకి చాణక్య అంటే ఏంటి, అంటే పట్టు వదలకుండా చేసే సంథింగా, లేకపోతే మీ పేరా ఏంటి అసలు? చాణక్య ఇట్స్ మిషన్. ఓకే, బేసిక్ చాణక్య అంటేనే తెలుసు కదా, తెలివితేటలు అని. దాన్ని ఎట్లా ఎంత తెలివిగా చేశాడు అనేది బేసిక్. దాంట్లో స్టోరీలో కూడా హీరో ఎంత తెలివిగా తన మిషన్ కంప్లీట్ చేశాడు, దాంట్లో ఉన్న హర్డల్స్ ఏంటి, దాంట్లో ఆ ఎమోషన్ ఏంటి అట్లా వెళ్తుంది అనమాట. సో మీ లుక్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, స్టైలిష్గా. సో దీనికోసం స్పెషల్గా ఏమన్నా ఇదంతా చేశారా? లేదు, ఒకరోజు మామూలుగా షూటింగ్ గ్యాప్లో కూర్చున్నప్పుడు తిరిగి వచ్చి సూర్య అంతా నేషన్ అయిపోయింది తర్వాత షూటింగ్ గ్యాప్ మధ్యలో గడ్డం బీడ్తో ఉన్నప్పుడు, సార్ ఈ లుక్ బాగుంది, ఇది వాడదాం ఆ సినిమాలో అని. ఓకే, మీకు నచ్చితే వాడదాం. అప్పుడు దాని బీడ్ని కరెక్ట్ షేప్ చేసి అట్లా వాడటం జరిగింది అనమాట. నాట్ పర్టికులర్గా దీనికోసం అంటే పెట్టుకోలేదు. ఓకే, అంటే ఇప్పటివరకు మీరు ఇలా ఎక్కువగా కనిపించలేదు ఈ మూవీలో. గౌతనందాలో ఉంది కానీ బట్ ఈ స్టైల్ లేదు. నేను వరకు ఖాళీగా వచ్చినప్పుడు మామూలు గ్యాప్లో వచ్చి చూస్తే సార్ ఇది బాగుంది సార్, ఇది మనం వాడదాం, చాలా కొత్త లుక్ వస్తుంది అన్నప్పుడు ఇంకా అట్లా ట్రై చేయడం జరిగింది. బట్ ఇట్స్ వర్క్డ్ అవుట్. ఓకే, సో మేమైతే ట్రైలర్లో పోస్టర్లో చాలా బాగుంది, సినిమాలో చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుగు గారు మీకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీరు ఇమీడియట్ చేద్దామని బాగా మీకు ఇంట్రెస్ట్గా అనిపించిన పాయింట్స్ ఏంటి, ఏవి మీకు బాగా అక్కడ లాక్ చేసాయి మిమ్మల్ని? స్టోరీ బాగా గ్రిప్పింగ్గా ఉంది బేసిక్లీ. ఇప్పుడు మామూలుగా మనం ఒక స్టోరీ విన్నప్పుడు మనం వీ కెన్ గెస్ ఇట్, నెక్స్ట్ ఇది జరిగిద్ది అని కొంచెం ఒక గెస్ చేస్తాం. కానీ తను చెప్పేటప్పుడు నాకు ఆ గెస్సింగ్కి దొరకలేదు తను.
అంటే నేను ఎంగేజ్ చేస్తూనే వెళ్తున్నాడు లాస్ట్ దాకా. ఇదని కూడా నెక్స్ట్ ఏంటి అని ఒక టెన్షన్ వెళ్తూనే ఉందన్నమాట స్క్రిప్ట్లో. అది నాకు బాగా నచ్చిందన్నమాట. అంటే ఈవెన్ ఆడియన్స్ కూడా చైర్లో కూర్చొని కూడా అంటే ఎంటర్టైన్మెంట్ వెళ్తూనే తెలియని ఒక టెన్షన్ స్టార్ట్ అవుతా ఉంది, అట్లా వెళ్తుందన్నమాట. అది నాకు ఆడియన్స్కి డెఫినెట్గా చూసేటప్పుడు ఆ థ్రిల్ ఫీల్ అవుతారు, నో డౌట్. సో స్పై థ్రిల్లర్ అంటే లైక్ సంథింగ్, ఇప్పుడు థ్రిల్లర్స్ అంటే మేము ఏం జరుగుతుందని అడగలేము. సో ఎలా ఉండబోతుంది ఓవరాల్గా అంటే డెఫినెట్గా ఒక ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసే దేనికోసం, దే హ్యావ్ టు ఎంటర్టైన్. అంటే వాళ్ళకి ఐదర్ నవ్వాలి హాయిగా, ఐదర్ కామెడీ ఉండాలి, లేదా ఎమోషన్ ఉండాలి, లేదా మంచి యాక్షన్ సీక్వెన్స్. అది సినిమా బోర్ కొట్టకుండా సినిమా తీసుకెళ్ళాలి. నాకు తెలిసి ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. సో డైరెక్టర్గా అంటే ఇప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్తో చేసేటప్పుడు కొంచెం ఒక స్టార్ హీరో కొంచెం ఆలోచిస్తుంటారు. సో తిరుగు గారిని యాక్సెప్ట్ చేసేటప్పుడు మీరు అనుకున్నవి ఏంటి అసలు, తర్వాత ఎలా వచ్చి? హీఈస్ నాట్ ఎ డెబ్యూటెంట్ బికాస్ హీస్ ఆల్రెడీ డెడ్ 4 మూవీస్ తమిళ్లో చేశాడు ఆల్రెడీ. విశాల్తో 3 సినిమాలు చేస్తున్నాడు. బట్ తెలుగులో ఫస్ట్ టైం కాబట్టి అసలు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు బాధ ఏం లేదు. బేసిక్ తను ఎట్లా తీస్తాడు ఏంటనే ఆ భయం అయితే ఉండదు. బట్ స్టోరీ పర్ఫెక్ట్గా చెప్పి నాకు ఫస్ట్ తనకు తెలుగు వచ్చాను నేను అనుకోను. ఓకే. బట్ దాని తర్వాత మధ్యలో ఒకరోజు తెలుగు బాగా ఎట్లా తెలుగు మాట్లాడుతుంటే లేసి మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు, బట్ వీ బ్రాన్ బాటప్ ఇన్ చెన్నై అని చెప్పేసి అన్నాడు. సో ఈవెన్ ట్రైలర్ లాంచ్లో కూడా మాట్లాడడం మేము కూడా అనుకోండి ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఓకే. లైక్ ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా వచ్చేటప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి హీరోలు చాలా వర్క్ చేస్తారు. బట్ ఈ సినిమా ముందు సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోతే నెక్స్ట్ సినిమా మీద ఆ బర్డెన్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో ఈ స్టోరీ చూజ్ చేసుకోవడానికి అండ్ ఎలా మీరు ఈ సబ్జెక్ట్ మనం సినిమా స్టోరీ సెలెక్ట్ చేసి ఇది తప్పకుండా హిట్ అవుతుంది అని ఎవరు చెప్పలేరు. అన్లెస్ సినిమా ఏదైనా నమ్మకంతో చేస్తాం. మనకు నచ్చింది అంటే 100% సక్సెస్ తీయగలిగితే ఫెయిలియర్సే ఉండవు. బేసిక్గా ఆడియన్స్కి ఎట్లా నచ్చుతుంది, ఆ టైంకి ఆడియన్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంది, ద టైమ్ ఆఫ్ రిలీజ్ ఏంటి, సో మెనీ ఫ్యాక్టర్స్ అదే. బట్ మనం కథ వినేటప్పుడు ముందర యాజ్ ఆడియన్గా మనకి ఎంగేజ్ అయిందా లేదా, బోర్ కొట్టకుండా ఉందా లేదా, ఏదైనా కొత్తగా చూసినట్టు ఉందా లేదా, అది మటుకు చూసుకొని మన కథ ఓకే చేయాలి. తప్పితే ఇది కన్ఫామ్గా హిట్ ఇది ఫ్లాప్ అని మనం చెప్పలేము. అన్లెస్ స్టిల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తే కానీ మనకు తెలియదు. సో మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్? అంటే చూడడానికి లుక్ అయితే మాకు చాలా స్టైలిష్గా ఉంది, బట్ సినిమాలో ఎలా ఉంటారు గోపిచంద్? డెఫినెట్గా మీకు ట్రైలర్ చూసినప్పుడు మీకు అది తెలిసిపోయి ఉంటుంది. బేసిక్గా ఒక సీరియస్ ఇది ఉంటుంది, ఆ ఎంటర్టైన్మెంట్ వేను ఉంటుంది అన్నమాట. క్యారెక్టర్లో 2 షేడ్స్ ఉంటాయి, నో డౌట్. డెఫినెట్గా 2 క్యారెక్టర్స్ ఎంజాయ్ చేస్తారు, 2 షేడ్స్ ఎంజాయ్ చేస్తారు, నో డౌట్. సో ఒకటైతే కొంచెం కామెడీ ఎంటర్టైన్ చేస్తూ, ఇంకొకటి కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. అంటే ఐ వోంట్ టెల్ ఇట్స్ డబుల్ యాక్షన్ ఏం కాదు, బట్ 2 షేడ్స్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు బాగా. సో హీరోయిన్ సెలెక్షన్ మీ చాయిస్ ఉంటుందా లేదంటే డైరెక్టర్ గారిదా ఏంటి? అది డైరెక్టర్ ప్రొడ్యూసర్. అంటే స్టోరీ వినిన తర్వాత దానికి వాళ్ళకి ఎవరైతే పర్ఫెక్ట్ సూట్ అవుతారు, అంటే ఆ టైంకి ఎవరు అవైలబిలిటీ ఉంటారు, ప్లస్ మనం అనుకున్న వాళ్ళు కొంతమంది దొరకరు, కొంతమంది అయినా కూడా ఉన్న వాళ్ళు ఎవరు బెటర్ కరెక్ట్గా స్టోరీకి సెట్ అవుతారు అనుకున్న దాంట్లో మ్యారీన్ దానికి కరెక్ట్గా సెట్ అవుతుందని డైరెక్టర్ వాళ్ళు ఫీల్ అయ్యారు. దానికి ఓహెడ్ నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నాను. ప్లస్ అట్ ది సేమ్ ఇంకో క్యారెక్టర్కి వచ్చేసి మేము మాకు కావాల్సింది ఏంటంటే ఆ స్టోరీ క్యారెక్టర్కి ఒక నార్త్ ఇండియనే కావాలి అమ్మాయి. ఓకే. అంటే స్కిన్ టోన్ కానివ్వండి, ఆ లుక్స్ వైజ్ కానివ్వండి, షీ హాస్ టు బి నార్త్ ఇండియన్. అప్పుడు ఎవరైతే బాగుంటుంది అనుకున్నా అప్పుడు జరీన్ ఖాన్ పాయింట్. సో తెలుగులో ఇప్పటివరకు చేయలేదు, అంటే కొత్తగా ఉండాలి మనకి. అందుకని ఆ అమ్మాయిని చూస్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి చెప్పగానే షీ ఆల్సో యాక్సెప్టెడ్ అండి. ట్రైలర్లో డైలాగ్ కూడా కొన్ని హిందీ డైలాగ్స్ కూడా ఉన్నాయి. అవును. సో అంటే బేసిక్లీ స్టోరీ కొంచెం అంటే పాకిస్తాన్ అట్లా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా కొంచెం హిందీ డైలాగ్స్ వస్తాయి. అంటే మరీ ఎక్కువ హిందీ పెట్టలేం, బట్ మొత్తం హిందీ పెడితే అంటే మనం లాజికల్గా చూస్తే హిందీ మాట్లాడాలి అక్కడ, కానీ అంతా హిందీ మాట్లాడితే తెలుగు వాళ్ళకి అర్థం కాదు. అందుకని తెలుగు మాట్లాడతారు, కొంచెం అక్కడక్కడ హిందీ వర్డ్స్ ఉంటాయి. సో అంటే లైక్ స్పై థ్రిల్లర్స్ ఇలాంటివి ఇంతకుముందు సాహసం కూడా చేస్తారు, కొంచెం డిఫరెంట్ మూవీ. ఇలాంటివి లైక్ అన్ని క్లాసెస్కి రీచ్ అవ్వడానికి ఎలా? బేసిక్గా స్పై థ్రిల్లర్ అంటే ఒక ప్యాటర్న్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక టెన్షన్ కానీ ఏదో ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కే మధ్య వెళ్ళిపోతుంది, మిగతా వాళ్ళకి టచ్ అవ్వదు. కానీ దీంట్లో తను ఎట్లా బ్లెండ్ చేసాడంటే కదా, ఆ ఫ్యామిలీ ఎమోషన్తో పాటు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వేగా తీసుకెళ్తూ ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ని కలిపాడు అనమాట. ఓకే. దట్ ఈస్ అ బిగ్ పాయింట్. అంటే అందుకనే నేను గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే బికాస్ ఫ్యామిలీ చూసినప్పుడు హాయిగా నవ్వుకుంటూ ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతారు అనమాట. సో మేము చూస్తే సంథింగ్ మీరు రాజస్థాన్ అలాంటి ప్లేసెస్లో కూడా షూటింగ్ అంటే బేసిక్లీ మేము పాకిస్తాన్లో చేయాలి బేసిక్లీ. ఓకే. కానీ అక్కడ చేయటం కష్టం కాబట్టి కొంచెం దాన్ని మ్యాచ్ చేయటం కోసం కొంచెం మన ఇండియాలో ఆ బార్డర్స్ ప్లేస్లో అట్లా చేయటం జరిగింది అనమాట. మిగతా సెట్సా లేకపోతే కొంచెం కొన్ని సెట్స్ కొన్ని హైదరాబాద్లో మ్యాచ్ చేసాం, అట్లా సాంగ్స్ కొంచెం అబ్రాడ్కి వెళ్ళాం. అట్లా వర్క్ చాలా జరిగింది. సో చాలా కష్టపడి చేసింది.
సో ఓవరాల్గా అంటే ఒక క్యారెక్టర్ విన్నప్పుడు మీరు ఆ క్యారెక్టర్లో మౌల్డ్ అవ్వడానికి సంథింగ్ హోంవర్క్ ఏమైనా చేస్తారా? సో అంటే ఆటోమేటిక్ బేసిక్ ఏంటంటే ఆ స్టోరీ విన్నప్పటి నుంచి నేను డైరెక్టర్తో డిస్కషన్లో కానీ ట్రావెల్ అవుతూ ఉంటాను కాబట్టి నాకు షూటింగ్ వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ ఫుల్ స్టోరీ ఎక్కేసి ఉంటుంది. దట్ విల్ బి ఫర్ మీ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు గో అండ్ డూ ది యాక్టింగ్ అనమాట. ఇప్పుడు మామూలుగా స్టోరీ వినేసి నేను మళ్ళీ ఇంకెళ్ళిపోయి వేరే సినిమా చేసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చి ఈరోజు నైట్ వచ్చి మీరు జాయిన్ అవుతా అంటే దెన్ ఇట్ విల్ బి డిఫికల్ట్. కానీ నేను స్టోరీ ఎప్పుడైతే ఓకే చేసినప్పుడు ఆల్మోస్ట్ 2 months వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటాను. ఈవెన్ చిన్న చిన్న డిస్కషన్స్ కానివ్వండి వాళ్ళతో పాటే ఉంటాను కాబట్టి నాకు అప్పటికి ఆ క్యారెక్టర్ ఎక్కేసి ఉంటుంది. హౌ ఇట్ బిహేవ్స్ అనేది తనతో డిస్కస్ చేసుకుంటే మొత్తం తెలిసిపోతుంది కాబట్టి ఇట్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్ అండ్ సెట్స్. సో వన్స్ లైక్ సెట్స్కి వెళ్ళినప్పుడు అని ముందు కానీ మీ సజెషన్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే అంటే డైరెక్టర్ చాయిస్ అయినా? అంటే ఏదైనా బిఫోర్ స్క్రిప్ట్ లాక్ అవ్వకముందు నాకేమైనా డౌట్స్ ఉన్నప్పుడు నేను అప్పుడే క్లియర్ చేసేసుకుంటాను. సో నాకు ఈ డౌట్ ఉంది, ఇక్కడ నాకు ఈ సీన్లో డౌట్ ఉంది, ఫస్ట్ క్లియర్ ఇట్ ఫర్ మీ, సో దట్ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. హాయిగా అంటే నాకు డౌట్ ఉన్నప్పుడు చేయటం నాకు కష్టం. అంటే నేను 100% అక్కడ చేయలేను. బేసిక్ ఏదో డౌట్ కొడుతుంది కదా అని అనవసరంగా మొత్తం డిస్టర్బ్ అయ్యిద్ది. నాకు ఇది క్లియర్ చేసేయండి, క్లియర్ చేయించేసుకుంటా అప్పుడే. వన్స్ ది స్క్రిప్ట్ ఈస్ లాక్డ్ ఇస్ ఫైనల్. దాంతో డైరెక్టర్ చెప్పింది ఏం చేసేసి వెళ్ళిపోవటం ఉంటుంది. సో 5th రిలీజ్ అవుతుంది. సో తిరుగారు స్టోరీ చెప్పినప్పుడు మీ ఐడియా ఎలా ఉంది అండ్ ఎంటైర్ మూవీ అయిపోయింది, ఫైనల్గా చూసినప్పుడు మీరు ఎంత సాటిస్ఫై అయ్యారు? వెరీ మచ్ సాటిస్ఫై. అంటే తను ఏదైతే కథ చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. బట్ డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత నేను ఒకటే అడిగాను తిరును చెప్పింది యాజ్ ఇట్ ఎగ్జిక్యూట్ చేశాడు, కానీ బ్యాక్ బోన్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉంది ఇది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొడతారో కానీ ఎవరి చేత కొట్టిస్తారో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సినిమాకి అని. అప్పుడు తను ఒకరోజు తను అబ్బు రవి వాళ్ళు చెప్పారనమాట, ఇట్లా శ్రీచరణ్ అయితే బాగుంటుందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో మ్యూజిక్ విషయాలు చేస్తే బ్యాక్గ్రౌండ్ అంటే తను కూడా ఒక సాంగ్ ఇచ్చాడు, శ్రీచరణ్ కూడా ఒక సాంగ్ ఇచ్చాడు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తినైతే బాగుంటుంది అనుకున్నప్పుడు చించా చేయించడం జరిగింది అనమాట. హీ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ ఫర్ దట్. సో 5th రిలీజ్ అని అనుకున్నారు. యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్ గారిని డైరెక్టర్ గారిని అడగాల్సిన క్వశ్చన్ ఏమో. సో సైరా తర్వాత 3 daysలోనే వస్తున్నారు. సో ఫుల్ కాన్ఫిడెంట్ వల్ల లేదంటే డేట్స్ కుదరకపోవడం వల్ల? నాట్ అంటే డెఫినెట్గా మా సినిమా మీద మాకు నమ్మకం డెఫినెట్గా ఉంది, నో డౌట్. అట్ ద సేమ్ టైం సైరా ఇట్స్ అ బిగ్ మూవీ, నో డౌట్. ఇట్స్ పాన్ ఇండియా మూవీ. అవును, చిరంజీవి గారిది, ఆయన సినిమాలు చూస్తే పెరిగిన వాళ్ళు అంతా. డెఫినెట్గా ఇట్స్ అ బిగ్ బడ్జెట్ మూవీ. బట్ ఏంటంటే మేము ఒక డేట్ ఫిక్స్ అయినప్పుడు ఆ సినిమా అప్పుడు వచ్చిందని మాకు తెలియదు అసలు. ఓకే. సో ముందే అనుకున్నారు? ముందే అనుకున్నాం అక్టోబర్లో ఆ సీజన్కి సినిమా వేయాలి. ఎందుకంటే మామూలుగా అయితే మాది సినిమా మేలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. బట్ ఒక చిన్న మిస్ ఇన్సిడెంట్ వల్ల మొత్తం బ్యాక్ కొట్టేసింది, ఆల్మోస్ట్ 3 months బ్యాక్ కొట్టేసింది. కాకపోతే దసరాకి వెళ్దాం, ఆ సీజన్కి వెళ్దాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పెద్ద సినిమా వచ్చి పడిపోయింది అది. బట్ అప్పుడు మేము అనుకున్నప్పుడు మా డేట్ వేరు. దాని తర్వాత ఇది వస్తుంది కదా అని అందరం అయితే వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కొలీగ్స్తో కానీ కొంచెం వెల్ విషర్స్తో కానీ మీరు ఒక 3 days బ్యాక్ వెళ్ళిపోండి బెటరు, బికాస్ ఇట్స్ హ్యూజ్ ఇదిగా ఉంటుంది కాబట్టి అందుకని ఓకే ఇట్స్ బెటర్, మాకు కూడా వెళ్ళటం బెటరు అని చెప్పాను. కానీ 5th రిలీజ్కి వచ్చాను, 5th వచ్చాను అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేనే వెళ్ళి చూస్తాను ఫస్ట్ డే సైరా సినిమా. డెఫినెట్గా అది ఆల్ ఇండియా రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా ఆ సినిమా బాగుంటుంది, నో డౌట్. అట్ ది సేమ్ టైం పండగ సీజన్ కాబట్టి మాకు చెప్పిన ఏంటంటే పండగ సీజన్ 2 movies ఆ స్పేస్ ఉంది అక్కడ, ఆడియన్స్కి ఒక 2 moviesకి స్కోప్ ఉంది. అందుకని వీ డోంట్ వాంట్ టు మిస్ ది పండగ సీజన్ మిస్ చేసుకోవడం ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ నవంబర్ వెళ్తే మళ్ళీ ఇట్స్ బ్యాడ్ సీజన్, దాంతో మళ్ళీ కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ సినిమాలు ఉన్నాయి, ఇంకా వేరే దారి లేదు మాకు. సో గోపీచంద్ గారు అంటే అన్నీ అసలు మీ మూవీస్ చూస్తుంటే 1 by 1 ప్రతిదీ ఉంటుంది. మీరు మాస్ ఆడియన్స్కి సపోర్ట్గా, లేకపోతే లవర్ బాయ్గా, ఎంటర్టైన్మెంట్, ఇలా ఎవ్రీథింగ్ ఉంటుంది. సో అందుకే మీకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు మేబీ. అందరూ ఇంటిల్లపాది వచ్చి చూసే, పర్టికులర్గా యూత్ అనే స్టూడెంట్స్ అనే కాకుండా సో అందరూ వచ్చి కుటుంబం అంతా హ్యాపీగా చూడొచ్చు. బట్ ఈ సబ్జెక్ట్ కూడా ఎంటైర్ ఫ్యామిలీ, ఈ సబ్జెక్ట్ హాగా ఫ్యామిలీతో పాటు కూర్చుంటారు. అదే నేను చెప్తాను కదా, ఇప్పుడు మీకు ట్రైలర్లో చూసినప్పుడే మీకు తెలిసిపోయి ఉంటుంది ఆ ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందనేది. అంటే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది దీంట్లో. ఆల్మోస్ట్ మీకు సినిమా నవ్వుకుంటూ మిమ్మల్ని ఎమోషన్లోకి లాగుతుంది అనమాట స్టోరీ. డెఫినెట్గా ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు హాయిగా చూడొచ్చు దాంట్లో. అంటే స్పై థ్రిల్లర్ అంటే ఓన్లీ ఫర్ సర్టన్ ఆఫ్ ఆడియన్స్కే పరిమితం అట్లా ఉండదు. ఇది ఒక కమర్షియల్ మూవీకి ఏమైతే హంగులు కావాలో అవన్నీ ఉంటాయి. సో ప్రొడక్షనల్స్ ఫస్ట్ టైం ఏకే ఎంటర్టైన్మెంట్, సో దాని గురించి అంటే ఫస్ట్ నాకు అనిల్ గారి గురించి నేను విన్నాను మామూలుగా, బయట ఉండగా నాకు పెద్ద పరిచయం లేదు, ఎప్పుడు కలవలేదు, ఇది ఒక ఆడియో ఫంక్షన్ కలిసింది తప్పితే. కానీ ఎప్పుడైతే నేను ప్రొడ్యూసర్ గారికి కూడా కథ చెప్పాను సార్, ఆయనకు కూడా బాగా నచ్చింది అన్నప్పుడు ఎవరంటే దీని పేరు అనిల్ గారి పేరు చెప్పారన్నమాట. నేను ఆయన గురించి విన్నాను, ఫస్ట్ ఒకసారి కలుద్దామంటే అప్పుడు వచ్చిన తర్వాత నేను అడిగాను సార్ ఇది కొంచెం స్పాన్ కొంచెం ఉంటుంది, మీకు ఓకేనా, కంఫర్టబుల్ అయితే దిగుతాను, లేదు ఎందుకంటే దీంట్లో ఏ మాత్రం కాంప్రమైజ్ అయితే ఈ స్టోరీ చేయకూడదు, ఇది మళ్ళీ కష్టం అయిపోయింది అన్నాను.
ఆయన లేదు సార్ నాకు బాగా నచ్చింది. నేను అన్నాను అనమాట, మీరు వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్, మీకు కథ నచ్చితే ఎట్లా చేస్తారో నాకు తెలుసు, బట్ అందుకే ముందే క్లారిటీ చెప్పి తను కూడా లేదు సార్ అన్నప్పుడు కరెక్ట్ మనకు బడ్జెట్, ఆ బడ్జెట్లో మనకు వీ డోంట్ వాంట్ టు గో టు ఎక్సెస్ బడ్జెట్, ఎవరికీ ప్రాబ్లం ఉండకూడదు, మనం బడ్జెట్ ఫిక్స్ అవుదాం, కంఫర్టబుల్ బడ్జెట్, ఆ బడ్జెట్లో చేసుకున్నాము, దాంట్లో పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకుని చేశారు. అట్ ది సేమ్ టైం తిని ఎట్లాంటి ప్రొడ్యూసర్ అంటే ఎవ్రీబడి వాంట్స్ డూ ఏ బిజినెస్ దట్స్ ఎండ్ ఆఫ్ ది డే, కానీ ఒక ప్యాషన్ ఉంది ఆయనకి బేసిక్గా అనిల్ గారు. నా సినిమా, నాకు మంచి సినిమా చేయాలి, ఇర్రెస్పెక్ట్ అవుతా డబ్బులు తర్వాత సంగతి, నా సినిమా బాగుంది, రేపు నా సినిమా గురించి మాట్లాడుకోవాలి, ఇట్లాంటి ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. ఈస్ ఎ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. సో మీరు అనుకున్న ప్రొడ్యూసర్ పర్ఫెక్ట్గా ఎవ్రీబడి ఈస్ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ ఫర్ మీ. సో గోపిచంద్ గారు సీరియస్ లుక్ అంటే సినిమాల్లో యాక్షన్ అవి ఎక్కువ చేస్తుంటారు. సో ఆన్ సైట్ లైక్ షూటింగ్ టైంలో ఎలా ఉంటారు అండ్ మిగతా హీరోయిన్స్ షూటింగ్ టైంలో ఎలా ఉన్నారు? సంథింగ్ ఎనీ ఫనీ ఇన్సిడెంట్స్? బేసిక్గా సెట్లో అయితే నేను బాగా అంటే కొత్త వాళ్ళతో నాకు మాట్లాడటం కొంచెం టైం పట్టింది. ఓకే, మేబీ ఐఎమ్ షై ఫెలో, కొంచెం వాళ్ళకి దగ్గర అవ్వడానికి కొంచెం టైం పట్టింది. వన్స్ నేను క్లోజ్ అయినప్పుడు వాళ్ళతో హాయిగా బాగా మాట్లాడుతూనే ఉంటాను అంత, ఈవెన్ హీరోయిన్స్ కానివ్వండి, ఈవెన్ టెక్నీషియన్స్తో కానివ్వండి, హాయిగా అంటే సెట్ షార్ట్ వేరు, షార్ట్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఆ మూడు పక్కన తీసి పడేయటం అంతే, హాయిగా ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటాం. సో మిగతా ఆర్టిస్టుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ మెహరీన్, ఐశ్వర్య క్యారెక్టర్ చాలా ఫన్నీ ఉంటుందని తను చెప్పినప్పుడు విన్నాం. యా, ఇట్స్ ఫన్నీ ట్రాక్ అంటే తనతో పాటు ఆ లవ్ ట్రాక్ కూడా వెరీ ఫన్నీగా ఉంటుంది. ఆ కాంబినేషన్ అంతా ఎట్లా ఉంటుందంటే మెహరీన్, అలీ గారు, సునీల్, రఘుబాబు వీళ్ళందరూ మిక్స్డ్ ఉంటుందన్నమాట. ఆ ట్రాక్ ఈజ్ వెరీ హిల్లేరియస్గా ఉంటుంది సినిమా చూసేటప్పుడు, ఎందుకంటే సినిమా షూటింగ్లో చేసేటప్పుడు నేనే పడి నవ్వుతూ ఉన్నాను. ఈవెన్ డబ్బింగ్లో అన్నిసార్లు చూసినా కూడా నవ్వు వస్తూ ఉంది. ఆ ట్రాక్ డెఫినెట్గా థియేటర్లో పడి నవ్వుతారని గట్టి నమ్మకం అయితే ఉంది, నో డౌట్ అది. సో నెక్స్ట్ జహీర్ ఖాన్, తను మామూలుగా నేను చెప్పినట్టు ఇందా మీకు చెప్పాను కదా, అంటే ఆ క్యారెక్టర్ వీ నీడ్ ఏ నార్త్ ఇండియన్, అంటే మన ఇక్కడ సౌత్ ఇండియన్ కానీ ఇంతకుముందు చేసిన వాళ్ళు కానీ ఎవరు చేస్తే అది కరెక్ట్గా ఉండదు అనుకున్న టైంలో అప్పుడు ఆ అమ్మాయి తనైతే బాగుంటుంది అనుకున్నప్పుడు తను అప్రోచ్ అవ్వడం, తను ఓకే చేయడం, ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్, పాజిటివ్ క్యారెక్టర్ సార్, పాజిటివ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేసింది తను. షీఈస్ ఆల్సో ఐ థింక్ ఈజ్ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. అలీ గారు, అలీ గారితో నేను ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశాను. అంటే ఆయనతో చేసేటప్పుడు అంటే అలీ గారు, సునీల్ గారు, రఘుబాబు వీళ్ళతో చేసేటప్పుడు కంఫర్టబుల్ ఏంటంటే వీ నో ఈచ్ అదర్ వెరీ వెల్, అంటే డిస్కస్ చేసుకుంటాం బాగా. సీన్ వన్స్ డైరెక్టర్ చెప్పిన తర్వాత వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవటం, నేను ఎట్లా అనుకుంటున్నాను, మీరు ఎట్లా అనుకుంటారు, ఆ ఇంప్రూవైజేషన్ బాగుంటుంది అన్నమాట ఆన్ సెట్స్. దట్ విల్ బి వెరీ హెల్దీ వే, దట్స్ వై ఇట్స్ కమ్అట్ వెరీ వెల్ ఆన్ ది స్క్రీన్. సో సునీల్ గారు హీరోగా చేసి తను మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత చేస్తున్న మూవీ ఇది. అంటే దాని ముందు ఒక 2 చేశారనుకుంటా, మొన్న సాయిధరం తేజ్తో సినిమా చేశారు మీతో, బట్ నాతో అంటే నేను అంతకుముందు చేసిన దాంతో, బట్ సునీల్ చేస్తాడా లేదా అనే ఫస్ట్ చిన్న డౌట్ వచ్చింది. కానీ సునీల్ క్యారెక్టర్ లేదు నేను చేస్తాను, బట్ సునీల్ రావటం వల్ల నాకేమో ప్లస్ అయిందంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, ర్యాప్ ఉంది కాబట్టి, ఆ సీన్ డెవలప్మెంట్ బాగా ఈజీ అయిపోయింది, పర్ఫెక్ట్గా ఆ కెమిస్ట్రీ అంటే అది బాగా వర్కౌట్ అయింది అక్కడ. సో ఆయన ఏంటి సార్ ఫుల్ కొంచెం మంచి క్యారెక్టర్ త్రూ అవుట్ మీతో ఉంటారా? ఉంటారు, ఆల్మోస్ట్ ఒక సర్టన్ పార్ట్ ఆఫ్ దాకా ఉంటారు అనమాట. ట్రాక్ ఇట్స్ హిలేరియస్గా ఉంటుంది, ఆ ట్రాక్ చాలా బాగుంటుంది. అంటే దాంతోపాటే లవ్ మిక్స్ అయ్యి వస్తుంది. ఓకే, ట్రాక్ మొత్తం నేను చెప్పిన క్యారెక్టర్స్ అందరూ ఆ లవ్ ట్రాక్తో మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇలా మాట్లాడుతుంటే ఇమీడియట్గా చూడాలి అనిపిస్తుంది, 5th వరకు వెయిట్ చేయలేకుండా. సో యాక్చువల్లీ గోపిచంద్ గారు అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఆపోజిట్ ఏదైనా విలన్ క్యారెక్టర్ ఉంటే అది కూడా చాలా డెఫినెట్గా పకడ్బందీగా ప్లాన్ చేయాలి. సో ఈ మూవీలో నెగిటివ్ టచ్, ఈ మూవీలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఒకరు వాళ్ళు కొత్త వాళ్ళు, తెలుగు ఫస్ట్ టైం ఉపేన్ పటేల్ అని చేశారు, ఇంకోటి రాజేష్ కట్కర్ అని. సో ఉపేన్ పటేల్ అంటే మోడలింగ్, తను రాజేష్ కతార్ అని వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళిద్దరూ విలన్ క్యారెక్టర్స్ చేశారు. అంటే కొత్తగా ఫ్రెష్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం సినిమాలో చూసేటప్పుడు దే డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్, టఫ్గా ఉంటారు. అంటే ఆ ట్రాక్ హీరో విలన్ ట్రాక్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మీకు సినిమా చూసి నేను చెప్పాను కదా, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది బేసిక్గా, ద ఎడ్జ్ ఆఫ్ ది సీట్, నెక్స్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ ఏం, ఆ ఎలిమెంట్ వర్కౌట్ అయింది బాగా. ఒక్కసారి మన టెక్నీషియన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో వెట్రి గారు ఇంతకుముందు మీతో ఆల్మోస్ట్ నేను వెట్రితో 4 సినిమాలు చేశాను, 3 సినిమాలు, ఇది 4వ సినిమా. ఆయన తెలుగులో చేసిన మూవీస్ ఎక్కువ మీతోటే చేసిన, నాతోనే చేసేస్తాను. ప్లస్ ఎందుకంటే నాకు ఫస్ట్ శివ ఎప్పుడైతే సౌర్యంజో అప్పుడు వెట్రి పరిచయం అయ్యాడో అప్పటి నుంచి ఐమ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. నాకు ఎప్పుడు తిరు అయితే ఎప్పుడు సార్ వెట్రి ఉంటారు మీరు, వెట్రిని పెట్టుకుందాం అన్నారు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్, నాకేం ప్రాబ్లం లేదండి. ఆ వెట్రి రావడంతో ఏం ప్లస్ ఏంటంటే వెట్రి తిరు దేర్ ఆర్ కొలీగ్స్ కాలేజ్ డేస్. దానివల్ల ఏమైందంటే తిరు చెప్పిన కథని తను పర్ఫెక్ట్గా, అంటే ఒక కెమెరామ్యాన్ ఎంత ప్లస్ అవుతాడు సినిమాకి,
సినిమాటోగ్రఫీ తను అనుకున్న స్కీమ్ కానివ్వండి, కలర్ స్కీమ్ కానివ్వండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మేము పాకిస్తాన్లో చేయాలనుకున్నాం, కానీ అక్కడ దాన్ని ఎట్లా మ్యాచ్ చేయాలి ఇక్కడ, దాన్ని పర్ఫెక్ట్గా సినిమాలు తీసుకొచ్చాడు, మూడ్ క్రియేట్ చేసాడు బాగా. ఈవెన్ మనకి మ్యూజిక్ కూడా ముందే వస్తుంది కాబట్టి సినిమాకి చాలా సపోర్ట్ అవుతుంది. అవును. సో విశాల్ గారు తక్కువ సినిమాలు చేసినా మంచి హిట్స్. అవును, తను ఒక 3 songs ఇచ్చాడు, శ్రీచరణ్ ఒక సాంగ్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెరిఫిక్గా చేశాడు తను శ్రీచరణ్, నో డౌట్. సో ఓవరాల్గా లైక్ గోపిచంద్ గారు ఫ్యాన్స్ సో మంచి హిట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారని మీరు కూడా ఒక మంచి నా ఫ్యాన్స్ కూడా వాళ్ళకి చాలా రోజుల నుంచి బాగా అంటే ఆయన కరెక్ట్ అయిన సినిమా పట్టడం లేదు అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఐ థింక్ దిస్ విల్ బీ దే విల్ ఎంజాయ్ దిస్ మూవీ, నో డౌట్. సో 5th చూసిన తర్వాత మనం ఆ ఫీల్ అవుతాం. సో మనం ఎలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అనేది. సో ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి సార్, ఇంకేం ప్రాజెక్ట్స్? నెక్స్ట్ నేను మన బిఎస్ఎన్ ప్రసాద్ గారి ప్రొడ్యూసర్తో బిన్ను సుబ్రహ్మణ్యం కొత్త కుర్రోడు, అంటే ఇట్స్ మలయాళీ బట్ తమిళ్, అతనితో వచ్చేసి ఇట్స్ ఆల్సో దెర్ ఇస్ నో లాంగ్వేజ్ బ్యారియర్ ఫర్ దట్ మూవీ. అది అట్లాంటి స్టోరీ అనమాట. వీ విల్ ప్లాన్ టు సమ్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఎవ్రీథింగ్ పర్మిట్స్. ఓహో. దాని తర్వాత సంపత్ నంది గారితో ఒక సినిమా చేస్తాం. సో ఇప్పుడు చాణక్య మాత్రం ఓన్లీ తెలుగు? ఓన్లీ తెలుగు. అంటే ఇది కూడా అనుకున్నాం, దిస్ ఇస్ ఆల్సో పాన్ ఇండియా మూవీ లాంటిదే ఇది, బట్ ఏంటంటే మేము కొంచెం లేట్గా అప్రోచ్ అయ్యాం. అంటే వాళ్ళు ఏమన్నారు, ఒక 1.5 month బిఫోర్ ఇచ్చినట్టయితే వీ క్యాన్ డూ ఇట్ అన్న టైం లేట్ అయిపోయింది. బట్ ఇలాంటి సబ్జెక్ట్స్ దే కెన్ గో ఈజీ, ఈవెన్ నార్త్ ఇండియన్కి ఈజీగా వెళ్ళేది ఇట్లాంటి సబ్జెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఛాన్స్ ఎందుకంటే విత్ మన బాహుబలితో మనకి మన తెలుగు సినిమా ఏంటనేది ఒక ఓపెన్ గేట్స్ ఆర్ ఓపెన్ నౌ. మనం మంచి సినిమా తీసుకెళ్తే ఆటోమేటిక్ మన స్పాన్ పెరుగుతుంది, ద ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానికి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో బాహుబలి అనగానే ప్రభాస్ గారు గుర్తొచ్చారు, మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇండస్ట్రీలో మీరు బాగా క్లోజ్గా ఉండేది ఇంకెవరు ప్రభాస్ గారు కాకుండా? అంటే అందరితో బాగుంటాను, నేను తారక్తో బాగుంటాను, అల్లు అర్జున్ బాగా తెలుసు, మహేష్ తెలుసు బాగా, అంటే ఐ ట్రావెల్ విత్ దెమ్. కానీ వాళ్ళతో ఫ్రెండ్స్, బట్ ప్రభాస్తో వేరు, బికాస్ దే వెరీ క్లోజ్. అంటే ఐ క్యాన్ ఓపెన్లీ టెల్ ఎనీథింగ్, హీ కెన్ ఆల్సో టెల్ ఎనీథింగ్ ఓపెన్, అంత ఓపెన్గా ఉంటాం కాబట్టి. ఓకే. సో ఫ్రీ టైం దొరికితే ఎలా ఉంటుంది సార్? లైక్ ఫ్యామిలీ ప్రెసెంట్ అయితే ఫ్యామిలీతో, పిల్లలు 2 ఉన్నారు, హాయిగా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాను. సో సెకండ్ సన్ కూడా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సూపర్ సార్. లైక్ ఫైనల్గా ఒక్క వర్డ్ అబౌట్ ద మూవీ ఫ్యాన్స్కి, లైక్ మీ హిట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి ఒక్క వర్డ్. నా ఫ్యాన్స్ అంటే డెఫినెట్గా ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఏదైతే నా దగ్గర నుంచి కోరుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమా చాణక్యలో ఉన్నాయి. తప్పకుండా ఫ్యాన్స్తో పాటు మిగతా అందరి ఆడియన్స్కి, అంటే నన్ను ఎన్ని రోజులు ఆదరించిన ఫ్యాన్స్ అందరికీ, అందరి ప్రేక్షకులకి చాణక్య October 5th రిలీజ్ అవుతుంది. ఈ పండగకి, దసరా పండగకి మీరు తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారనే గట్టి నమ్మకం ఉంది. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ఈ సినిమాతో, నో డౌట్. థ్యాంక్ యూ. గో వాచ్ ఆన్ 5th October చాణక్య ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ గోపిచంద్. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ అబౌట్ చాణక్య మూవీ విత్ భార్గవ్ ఆన్ iDreams. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.